ఇదే అన్నమాట మా కారు. ఇదంతా మా ఫాదర్ గ్యారేజ్ అన్నమాట. ఇప్పుడైతే మన మహబూబ్ నగర్లో మినీ ట్యాంక్ బండ్ అవుతుంది మామ. సో నేను మెల్లగా ఒక దగ్గర 4 years 5 years అవుతుంది ఆ రీజియన్కి వెళ్ళాక. అండ్ మీకైతే మా మామనార్ని కూడా చూపిస్తాను అనమాట. అంటే మొత్తం చూపెట్టాను, నేను ఇప్పుడు తిరుగుతా కదా ఆ రీజియన్స్, ఆ ప్లేసెస్ అయితే మీకు కొన్ని చూపిస్తా. మనం మెయిన్ సెంటర్కి అయితే వచ్చినాం మామ. ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి హైదరాబాద్ వెళ్తాం అనమాట, అంటే హైదరాబాద్ హైవే. సో ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి దేవరకద్ర, రాయచూర్ అవి ఉంటాయి కదా. సో ఇటు సైడ్ అనమాట. సో ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ ఇక్కడ నుంచి దగ్గరనే అనమాట, మనకి ఒక 1 kilometer అట్లా ఉంటుంది. మనం రైట్ సైడ్ అయితే వెళ్ళాలి, రైట్ సైడ్ నుంచి మళ్ళీ లెఫ్ట్ అయితే తీసుకోవాలి. సో ఇదే అనమాట లెఫ్ట్. సో ఇటు సైడ్ వెళ్ళిపోవాలి మనం. రైట్ సైడే మనకి శిల్పారామం అయితే కనిపిస్తుంది, హైదరాబాద్లో ఉంటుంది కదా. సో ఆ రేంజ్లో కాకపోయినా మనకి చిన్నగా అయితే ఉంటుంది శిల్పారామం లాగా. ట్యాంక్ బండ్ మామనార్లు ఉన్నది. సో మీకైతే కనిపిస్తుంది అనుకుంటున్నా. అంటే మనకి న్యూయార్క్లో అట్లా ఉంటాయి కదా బ్రిడ్జెస్, మరి ఆ రేంజ్లో కాకపోయినా సో దాన్ని ఇన్స్పైర్ తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. సేమ్ అలానే ఉంది అన్న. బోట్ రైడింగ్ చేద్దామన్నా, అంతా బాగానే ఉంది కానీ ఇక్కడ లాక్ అయితే వేసారు మామ. మనం అవతల పోవడానికి అయితే రాదు. ఏమేమి ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చినాం అనమాట పోదామని. మేబీ నాకు తెలిసినంత వరకు ఆఫ్టర్నూన్ అట్లా తెలుస్తారు అనుకుంటా. ఉంటుంది కానీ మనుషులు ఎవరు లేరు మామ. అంటే ఎవరు జనాలు లేకపోయేసరికి ఇక్కడ ఉండే స్టాఫ్ కూడా ఎవరు లేరు అనుకుంటా బోటింగ్ వాళ్ళు. ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం కాబట్టి బోటింగ్ అయితే పక్కా ఉంటుంది అనుకున్నాం, కానీ బోటింగ్ కూడా లేదు. ఇంకేం చేయనీకి రాదు, రిటర్న్ అయితే వెళ్ళిపోవాలి. ఏంటంటే మొత్తం గరం అయిపోయింది లోపల. మొత్తం ఎంత గరం ఉందంటే అంత గరం ఉంది. మా సైడ్ ఏమో ఈ టైంలో మేము ఉంటున్న కిర్గిస్తాన్లో ఈ టైంలో అయితే మొత్తం స్నో ఉందన్నమాట. ఇప్పుడు ఓవెన్లో ఎంత హీట్ ఉందో ఇప్పుడు అట్లుందనమాట కార్లో మా పరిస్థితి. మనమైతే ఇప్పుడు పిస్తా హౌస్కి అయితే వెళ్ళి పఫ్ తిని చాయ్ తాగి ఇంటికైతే వెళ్ళిపోదామమ్మా. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చాను అనమాట బోటింగ్ ఉంటుందని. బోటింగ్ లేదు, ఏం లేదు. ఇదైతే కనిపిస్తుంది మామ, ఇదైతే ఎస్విఎస్ హాస్పిటల్ ప్లస్ కాలేజ్ అనమాట, మెడికల్ MBBS కాలేజ్. నాకు దాంట్లోనే రావాల్సి ఉండే సీట్, అనుకుని పరిణామాల వల్ల సీట్ రాక ఆజ్మీకి అయితే వచ్చినాయి అనమాట. దీంట్లో చాయ్ ప్లస్ మలై బన్ అయితే తోపు ఉంటుంది అనమాట. లోపలైతే మన కోవా అయితే ఉంటుంది. సో అది ఛాయలు అద్దుకొని తింటే వేరుంటుంది. తోపు తీసుకోరా, నీకు ఏది కావాలో తీసుకో. చాక్లెట్ పండు ఇస్తావా? సో మనమైతే వచ్చేసినాం అమ్మ పిల్లల మరికి. నేనైతే పిల్లల మరికి నేను స్కూల్లో ఉన్నప్పుడు టూర్కి అయితే వచ్చినామమ్మ. అంటే ఎగ్జాక్ట్ 6th-లోనో 5th-లోనో టూర్కి అయితే వచ్చినా అనమాట. అండ్ లెఫ్ట్ సైడే మేము ఉన్నప్పుడు అయితే ఒక క్యాంటీన్ ఉండేది మామ. ఇప్పుడు క్యాంటీన్ అయితే క్లోజ్ చేసేసారు. సో దానిపైన కూడా చూడవచ్చు టూరిజం క్యాంటీన్ అని. ఇవన్నీ ఒక 3 branches. మనకైతే చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. లోపలికి వెళ్తే ఒకటే ట్రీ అనమాట ఇదంతా. మేము టూర్కి వచ్చినప్పుడు అయితే సేమ్ ఉండేది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మొత్తం ఆకులన్నీ కిందికి రాలిపోయినాయి. సో ఇదే అనమాట జూ పార్క్ ఎంట్రన్స్. ఇంకా ఈ ఎండ్ నుంచి మనకి ఆ ఎండ్ వరకు అయితే మొత్తం యానిమల్స్ ఉంటాయి మామ. అండ్ ఇవైతే నార్మల్గా ఏమంటారు, సో పుంజ అనమాట. సో అడవి పుంజ ఉంది. అండ్ ఇవన్నీ ఇంకా నార్మల్గా పికాక్స్ అవి ఇవి ఉంటాయి. అండ్ మేము అప్పుడు ఉన్నప్పుడు అయితే ఇక్కడే అనకొండ ఉండేదన్నమాట. అండ్ కొన్ని యానిమల్స్ కూడా తీసేసారు, అసలు లేనే లేవు, కొన్ని ఉన్నాయి. అండ్ ఇక్కడైతే తాంబేళ్ళు ఉన్నాయి లోపల. అండ్ అవి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నాయి రెండు. మీకు వీడియోలో కనిపించకపోవచ్చు కానీ స్నేక్ అయితే కనిపిస్తున్నాయి. స్నేక్స్ అయితే లేవు మామ. ఇక్కడైతే ఒకటి ఉంది, కనిపించదు మ్యాక్స్. స్పట్ సైడ్ కనిపిస్తుంది కదా మీకు.
మామిడి తొంగున్నట్టుండి అసలు. అండ్ ఇక్కడైతే క్రొకడైల్ ఉంది మామ, చూడండి మీరు అక్కడ కనిపిస్తుంది మామ క్రొకడైల్. అండ్ అట్టు కూడా ఉందన్నమాట. సో అటు ఇటు రెండు ఉన్నాయన్నమాట. అండ్ ఒకసారి ఇటు చూడండి మామ డీస్ జింకలు. ఈ బయటికి రానికి అయితే చూస్తున్నాయి కానీ బాల్ పెద్దగా ఉండేసరికి ఆగమవుతున్నాయి ఇవి. సో ఇప్పుడే మొత్తం అయితే తిరిగినాం మామ. మరీ అప్పట్లో లేదనమాట. మేము చిన్నప్పుడు అయితే ఇంకా ఎక్కువ క్రౌడ్ ప్లస్ ఇంకా లోపల పెట్టిన యానిమల్స్ అయితే ఇంకా ఎక్కువ ఉండేవన్నమాట. ఇప్పుడు మరి మేబీ మెయింటెనెన్స్ తక్కువ ఉన్నందుకు అంటే యానిమల్స్ అయితే ఏం లేవు. ఏదో జస్ట్ అట్లా టైంపాస్కి వచ్చేసి వెళ్ళిపోవచ్చు. సో మరీ అంత ఎక్స్పెక్ట్ చేసి రాకూడదు అనమాట. జస్ట్ టైంపాస్ కోసం రావచ్చు అండ్ టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మామ మీరు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి అనమాట. అండ్ మీరు కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం మోటివేషన్లో ఉంటుంది అనమాట వేరే వీడియోస్ తీయడానికి. ప్లీజ్ కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇటు సైడ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది మామ. మాకైతే నాకు ఇంకా గుర్తుందనమాట. సో అది కనిపిస్తుంది కదా సర్కిల్ది, దాని మీద నుంచి పైనుంచి ఆడి పైకి ఎక్కి కింద అయితే పడ్డా మామ. నెట్ అయితే పగిలింది, అది ఇంకా గుర్తుంది. అండ్ ఇటు సైడ్ అయితే ఇంకా ఇంతే అనమాట, అది ఒక్కటి గుర్తుంది నాకు. బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మామ. సో లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు నచ్చినట్లయితే వేరే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.